మీ నాయన సత్తి సర్గం ముచ్చుడు నాకు బాధ వేసిండు మీ నాయన చచ్చిపోతే నా రెక్కల మొక్కలు వేసుకొని మీరు తొడలు వేసుకొని ఆ చేతుల శాతాలు వేసుకొని నా కొడుకులు మొక్కన్నని నేను ఓ పూట తిన్నట్టు ఓ పూట ఉపాస ఉన్నట్టు పచ్చి బాలంత ఆయన ఇంట్లో ఏడాది బాలంత నాకెవరున్నర్రా మీ తాతమ్మ లేరు మా అమ్మయ్య లేరు నేనొక్కదాన్ని సాదుకున్నా నేను సాగిన తల్లిని నా కొడుకు రాని మాటలైనా ఎప్పుడు పడ్డదో నేను ఉత్తమ ఇళ్ళలు బరువు ప్రతిపత్రాలు ఇరువురు పడ్డ చెట్ట విరిగాల పలుగు పలుగుంట బండ పలుగాలే నన్ను కొడితే వెనకతోడు వెనకతోడు ఎవరి చెప్పుతోడు చేయను నేను మొయ్యని బరువు ఎవరు చెప్తారంటానే పెద్దోడు కూరరెడ్డి సినిమాని పిలిచి అడుగుపోరు తమ్ముడంట పిల్లగాడు కట్టే చెప్పింది ఏదైనా ప్రయత్నించు మంట కానీ 4 కూరలు మధ్య తిని గుర్తు తినే పడి చూస్తాను దీనికి దండరెక్కల పక్కన కట్టాలి ఉయ్యాల చంపాలి 7 వాడలు తెంపుకుంటే కనుక తోడు తిని కొడతాడు సిగ్గుతారు వచ్చి అవి లోక ఎమ్మడి వాడు భర్త అంటే కొడుకున్నాడు వచ్చాడు అందరం వాడిని చూస్తుంది అనుకున్నాడు పెద్దోడు కూడరెడ్డిరా తిట్టుకుంటే కానీ చూడు 7 వాడలు తెంపుకుంటే నడుముల మధ్యలో కత్తిరికాడు తీసుకొచ్చినాడు ఎంత వచ్చి కొరతకేదో చూడు ఏదైనా ప్రతిజ్ఞ కట్టుకోమన్నప్పుడు కోర్రెడ్డి కానాడు చేతి కింద ఉన్నా మరే తెలివిర పగనులు 7 బల్యాలు పిలిపించి ఏమైనా కడిగినాల ఊరు పడేందుకు 12 ఎకరాల పంపతి బాండ ఉన్నది ఒత్తులు కొట్టి మతులు కొట్టి మొత్తులు కేసి బండని ఎర్రగాలు అన్నాడు రాత్రి మాట నీరు ఎంగుతుంది ఎటు గాడి పెడితే గడ్డ ఊగుతున్నది ఆ కటికొల్లు వెళ్ళి ఎర్రగా బండంగాలు పెట్టి కొడరాటి దగ్గరికి ఎప్పుడు వచ్చిందో తిన్నప్పుడు నేను వండవే బండ మీద వస్తే ఎర్రకి మాడిపోతుంది ఆ తల్లిని తీసుకొని వేడికి అత్త ఉన్నాడు అయ్యో కనకని అవో ఎల్లులోకం అంటే ఎమ్మడివాడు వస్తారా పుష్కపోతారా మంది రావచ్చురా పండగడికి ఎప్పుడు తీసుకొచ్చిండు అమ్మా కనకవాది లోకమంతా వచ్చిండు ఈ బండ మీద వాడు సత్తవా కొడుకున్న పేరు చెప్తావు అంతే బండ మీద నేను తప్పు చేసిన మాట కొంటే నేను తప్పు చేసిన చెప్తా ఈ బండ మీద నీ ప్రాణం తీసుకుంటావా కొడుకున్న పేరు చెప్తావా లేదు లేదు కొడుకు నా ప్రాణం పోతే ఇయ్యనున్న వేరు తప్పదు నోదనున్న సాగు తప్పది ఈయన తప్పు చేయలే అనుకున్నది కనకవతి అప్పుడు ఆ తల్లి చూసిన నాయన రామో రామ 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 అన్న కోటరెడ్డి తల్లి చిత్రయూసలు పెడతనురా నేను ఆ యొక్క ఉరవరా నా తల్లి కడుపుల వంట కదరా అచ్చిన వల్ల తల్లి పండ నేను కట్టండి అవో అవగీందంతగాని కలగద్దు చిక్కుడాకు మందం చీరగాలద్దు రాలాకు మందం రైతగాలద్దు కడుపులో ఉన్న
దేవయానకప్పుడు అఖిల మల్లను వేడుకున్నప్పుడు ఆ తల్లి కుడికాలు తీసింది అయ్యా బండ మీద వీధికెళ్ళి పోతాంది కనకవతి శ్రీకృష్ణరెడ్డి నేను కాని తప్పు అయ్యలేదు నేను లేని తప్పు అయ్యలేదు ఇప్పుడన్నా నమ్మలేదా నమ్మని ఆ తల్లి బండ మీద ఉన్నది కొడుకా పిలిచింది చూడే కన్న తల్లి చూడ కన్న తల్లి ఎర్ర బండని కాలబెడితే శివ పోతే శివ మాడిపోతాను దోమ పోతే దోమ మాడిపోతాను కొడుకా కోటరెడ్డి నాకు ఆవగిందంత అధికారం కాలేదురా రాలాకు మనం రెక్క కాలేదురా శికుడాకు మనం సిర కాలేదురా కొడుకా నేను పరమ పతివతం రా విలువరా అది ఎప్పుడో వచ్చింది సావలే బాసర గంగల పడిపోయింది ఆన్ చేయని పోను భద్రాచలం పోయింది ఆ కట్టకు పడ్డది బండి దొరుకుతుంది వాసింది కాళ్ళకి పడుకోపోయింది ఇంటి పులిపారు చదువుదాంపా అక్కడ బండి నుంచి వెళ్ళిపోతుంది అరే సత్యదయ మనం పడితే ఫోన్ కొడుకా కోటరెడ్డి కొడుకా శ్రీకృష్ణుడు అని పిస్తాంది ఇప్పుడు బండగాళ్ళు అంటారు ఈనాడు చూద్దాం వినాలరా ఎవరు నేను అవను కొట్టినా అవా నేను అవను కొట్టినానా మీరు నా మాట వింటున్నా వినాలి నేను అవను కొట్టినావా అవను ఒక మాట అన్నా ఇగో తీటి నోడు తోట పెట్టుకోవాలి మలవు నోడు మక్కదన పెట్టుకోవాలి కారం నోడు కనగడ పెట్టుకోవాలి పని పాడలేడు పట్టి పెట్టుకోవాలి ఎవరిని గులగుల పెడితే వాడు గొప్ప చెప్పరా గులగుల పెట్టి తీసుకోవాలి ఇట్లా 10,000 పబ్బులు కట్టు ఇట్లా 10,000 పబ్బులు కట్టి అవ్వా కనకవతి అవ్వా అనాలే అవ్వా కనకవతి నేను కొట్టినందుకు నేను తిట్టినందుకు నా తప్పే అవ్వా నీ పాదపాదన 10,000 దండం నీ పాదపాద 2-3 దండం 2-3 కొనుకొస్తాను కొంచెం కూడా అక్క దౌడ కిందికి వెళ్ళి నేను కొట్టినందుకు నేను తిట్టాను తప్పైందవా అవ్వా నేను ఇంటికి తీసుకుపోతా చల్లగా రాదుకుంటాను ఇంటికి తీసుకుపోతాడరా నువ్వనరా అమ్మా నేను ఇంటికి తీసుకుపోతారా పూలు చదువుకుంటారా అవ్వ కనకమాకి నేను కొట్టినందుకు తిట్టినందుకు నాకు తప్పైంది తమ్ముడు నేను తీసుకొని ఇంటికి పోయినంత పూలు చదువుకుంటారా అవ్వయ్య నాది తప్పైంది రమ్మన్నాడు మాట విన్నది రాని కొడుకులు అలా ఇంటి పోదామని తల్లి అన్నప్పుడు ఏమంటాడు పెద్ద అప్పుడు బాగా చూసిండు కోటరెడ్డి గింత తగడిస్తుంది ఆ సింగు నాడు చూసిండు చింతాకు మందం సిరగాలి యావగిందంత గింత పప్పు రాలే అది 200 సిరైనా ఇప్పుడు 1000 రూపాయల సిర అంటారు సారీ కొట్టకుండా 60 కదా చెప్తాడు పట్టు సీర కాలింది 2 దిక్కుల అప్పు 10,000 సీరను 10,000 పెట్టినట్టు చెప్పు అన్నది వాళ్ళే 60 కాదు 2 దిక్కులు కాలితే 10,000 పట్టు సీర కాలవచ్చావు నువ్వు మేమతోటి కాదు మహిమా మరి ఆయన పెద్దోడు కోటరెడ్డి ఇది మంత్రి కానీ కూడా ఉంది పండగాలకుండా ఎదుకుని కనుక్కొని ఎందుకు ఆనతో పేరు పెద్దోడు కోటరెడ్డి రమ్మ ఇష్టగా
కాదు దీన్ని ప్రాణ పెట్టబోలేను చూసినట్టు సముద్రాతుడు తల్లుడు గంగలు పిల్లడు కాలు కలిసి పాడతాను గంగసల్లన్న కానీ కట్టబోసుకుపోతాడు కింద రౌదెత్తి 7 లోతు అంటే పోతా ఉన్నది తీసుకుపోయి గంగలేస్తే పాతర గంగలేసింది అనుకో భద్రశర కాడ తేలుతుంది భద్రశర కాడ ఉన్న భక్తులు అంతా పొలం లేస్తారు నన్ను తీసుకొని తల్లి కనుక వద్దు ఎందుకు మమ్మల్ని ఈ ఆరాటం పెడతాను ఇంతమంది వస్తాను నీతో ఇంతమంది పాని పాడలు పర్వాలేదు కొడుకో ఏమి రాయక్క మరి మాత్రం రాయక్క ఇప్పటికైనా అప్పటికైనా ఎల్లకాలం ఎండకాలం ఒకటే నాడు వానకాలం అన్నరయ్యా గంగ తల్లి తలుసుకుంటే తెల్లారి వరకు చెర్లు కాబాదులైపోతాయి అమ్మవారి చూడు తల్లి గంగదేవి నేను తప్పు చెయ్యలేదా గంగల అడుగు పెట్టింది కలకల గంగమ్మ కత్తులయ్యన్నా మనమంటే నీళ్ళు వచ్చినాయా గంగ ఒడ్డుకు కొడుకులు గంగలు కల తల్లి గంగదారి బండ వ్యక్తి కొడుకుల నేను పాపాత్రాలను అయితే గంగల కొట్టకపోదు నేను సవలేదు నేను చల్లగానే ఉన్నాను చూడే అమ్మ చూడు కొడుకా కోటరెడ్డి అనిపిస్తాను వేరే పేరు కొడుకా శ్రీకృష్ణుడు అవ్వా మా అవ్వ గంగదారు లేదా నేను మంచోన్నే చిన్నోని కదా అవ్వని తిట్టా మంత్రగాన్ని నేర్చుకున్నది పండగ కూడా చేసుకున్నది మంత్రగాన్ని కూడితే మనకు మంత్రాలు చేసి చంపోనా లంజన్న రోజే అయితే పాము పగతో నేను చెడులు మంచారా అవ్వ లంగ కాదు దొంగ కాదు కొడుకా కోటరెడ్డి గంగలకెళ్ళి నేను నడిచినా కూడా నాకు ఎంత అపాయం కలగలేదు తీసుకుపోరా కొడుక అంట 10 ఏళ్ళ పబ్బది బట్టి పట్టిగా తీసుకోపోద్దా అవ్వ బాబా ఇంటికి తీసుకోపోద్దా అవ్వ తీసుకోపోద్దా ఎక్కడికి మళ్ళీ ఎక్కడికి నమ్మిస్తారు మళ్ళీ అయితే మనం పోతాను వీళ్ళే వచ్చి అబ్బా కనకవతి వీడు ఇంతకు వాళ్ళు అబ్బా కనకవతి నేను కొట్టినందుకు నేను తిట్టినందుకు నా తప్పే అవ్వా నేను ఇంటికి తీసుకుపోయి మంచిగా ఆడుకుంటా పూలు పెట్టి రావర్రా రా అని కనకవతికి అప్పుడు ఎప్పుడు పిలుస్తున్నాడు కనకవతి గన్ని నీళ్ళల్లో వేయండి తల్లి అగో చీర నానలేదు రైక నానలేదురా ఇప్పుడు ఏమనదు అని వెళ్ళగా తల్లి తీసుకున్నారు ఆ తల్లి నమ్మింది ఇక నా కొడుకులను సాగుకుంటారు అనుకుంది
రంగ రంగ ఇంటికి వచ్చిండ్రమ్మ ఇంటికి వచ్చినాక ఇద్దరు కొడుకులు మూడు యొక్క తల్లి 12 ముందల బాల 12 కిందలు ఎటువంటి అట్లా కాదు ఇది మంచి మాటకు మామిడికాయ రాలని సంగీతానికి చింతకాయ రాలని ఎట్లా కొడుకు రాదు కట్టి 2 కాళ్ళు కట్టు కట్టి ఇది కాలు కట్టెలు కట్టినట్టు దీని కాలు కట్టేది దాసుల్లో కావాలి పెట్టి గొల్లెలు సిక్కు తాళాలు పెట్టి ఇక జావుని అవ్వ కడుపు కాల అయినా యొక్క మరి మాత్రమైన వచ్చిన పేరు చెప్పమని చెప్తలేవు అని కాలు రెక్కలు కట్టేసి సిక్కటంలో రోజు ఆ యొక్క తలుపులు తాళాలు పెట్టి ఇద్దరు దాసులారా దానికి పచ్చి మంచిళ్ళు పోయొద్దు దానికి అన్నం పెట్టారు దానికి కావరం అట్లా అందాలని చెప్పాను పెద్ద కొడుకు ఇంట్లో వండుకున్నాక ఆ తల్లి మాత్రమే సీక్రెట్ శిరశాలలో పోటీ పెడతాడు చిన్న కొడుకు యొక్క మా అన్న ఎన్ని చెప్పినా వాడిని అమ్మలేడా కొడుకు ఏడుతాడు ఆఖరికి ఆ తల్లి చూడు భగవంత శంకరు నా కొడుకు లంగ లంగ దొంగ పట్టిన అయ్యో తప్పు అయ్యపోదు నీకు తల్లి కొట్టుకోలు మొత్తుకోలు గాంగ నాన్న నన్ను వచ్చినా మంచిదే వాడు చంపినా మంచిదే అని ఆశోళ్ళ బెదిరించి ఉక్కు గొల్లలు సిక్కు తాళాలు తీసి అగో చేతుల కట్లు విడిసి కాళ్ళ కట్లు విడిసి కొడుకు బయటికి వచ్చినాక ఇద్దరు దాసోళ్ళు ఇంట్లోకి వచ్చినాక గర్భవతి చూడు ఆ యొక్క నిండు గర్భవతి ఆ యొక్క 9 గడియలు నిండినయి ఆ బిడ్డ ఉంటే గడియల ఆశ ఆకాశమే నగులు పడుతుంది పూజ ఎవరు కడగడం అనుకుంటాను ఇక్కడ శరశాల అన్నప్పుడు చూడు చిన్నోడు ఆ యొక్క మరి కట్ట విడిచి నోడు పోయి పండుకున్నాడు నోడు లేచిండు అబ్బా కొడుకునో బిడ్డనో అన్నది దాని కట్టు ఎవడు ఇడిచిండు ఉరికొచ్చి దాసోళ్ళ బెదిరించిండు అయ్య మా కుదరదు మీ తమ్ముడే ఇడిచిండు అన్నప్పుడు తమ్ముని ఇడిపోతాడా తనకి ఎంత బలమో తమ్ముడికి అంత బలం నేనేమన్నా అంటే పెద్ద నోట అని చిన్న నోట మాడబడ్డా ఆడు ఇడిచిండు కదా ఈ కొడుకు బిడ్డ చూసిండు ఆడువారు పుట్టింది ఈ నమ్మ కడుపు కాల మామ తప్పు వేయలేదేమో గోరి నుంచి నేనని చెమదారి కడకం పట్టుకొని ఎక్కడికి వచ్చిండు ఊరవతలకి వచ్చిండు ఊరవతలకి వచ్చి పోని వండబెట్టి కరకర గొంతులు పోతాను అనుకున్నాడు అట్లా కాదు దానిది ఆ యొక్క నా చేత దాని పానం తీయ మీద కడకము నాటి చెల్లెని మీదికి ఎత్తే ఆ కత్తికి దిగుతుంది ప్రాణం పోతుంది అనుకున్నాడు భూమికి కత్తి నాటి చెల్లని శ్రేషుడు చెల్లె పైకి పోలేదు కిందికి రాలేదు నడవనే ఆగింది భగవంతుడు మాటలు ఇచ్చిన పిల్లకు అన్న కోటరెడ్డి చిన్న శ్రీకృష్ణ రెడ్డి అమ్మ యొక్క మరి మాత్రం పాపం చేయలేదు పరమ పతివతరా నేను ఆ యొక్క మరి మాత్రం మీ ఇంటికి నేను ఎందుకు వచ్చిన అనుకుంటా మీ ఇంటికి మీ పుట్టింటి బిడ్డ మీ మహాలక్ష్మిని నన్ను వేడుకుంటే మీరు చేతుల్లో దొరుకుతా అన్నయ్యా
మహాలక్ష్మి అని అప్పుడు మాత్రం చెల్లే నీకు దండం పెడతా. నేను అన్నందుకు తప్ప నిన్ను తెచ్చిన అవ్వని అవ్వ మాత్రం ఆయన కాంతాపు చేసింది అనుకుంటా. చెల్లే నిన్ను అందంగా చాదుకుంటాం అని ఆ యొక్క 2 చేతులు తాపాడు. 2 చేతులు తాపితే చెల్లె కిలుపురు నవ్వి అన్న చేతుల్లా చెల్లె దొరికింది అమ్మా. చెల్లెను ఎత్తుకొని ఆ తల్లి చూడు మరి మాత్రమే పట్టింది బట్ట కట్టలేమో స్నానం చేయలేదు. బరువు వేసి కన్న తల్లి అవ్వా నిన్ను లాంటి అన్న నిన్ను దొంగ అన్న తెలిసో తెలుగుగా కన్న తల్లి తప్పు చేస్తే చూసి చూడనట్టు పోయే కొడుకులో చూసినావు కానీ అవ్వా నువ్వు లంగవే అవ్వా నువ్వు దొంగ అనే కొడుకులో చూడలేదే అవ్వా. నీ కాళ్ళు మొక్కుతా అమ్మా, నీ కాళ్ళ కాళ్ళ నా తల పెడతా అమ్మా, నీ చేతుల కడుగము తోటి నాది ప్రాణమైనా నిన్ను లంచాన్ని పిల్లగాడు చూడు ఆ కోట రెడ్డి అమ్మ చేతుల కడుగం పెట్టిందే నా పానం తీయని అగో కొడుకు వచ్చి అమ్మ కాళ్ళ మీద పడ్డప్పుడు ఆ తల్లి కనిపించింది. ఒరి కొడుక మీరు ఇచ్చిన మీరు అనరాని మాటలు అన్న కొడుకు నేను మిమ్మల్ని సాదుకున్న కొడుక ఏ తల్లి గాని కన్న తల్లి కడుపు చూస్తుంది ఆ చేసుకున్న భార్య చేవు చూస్తుంది రా. నీ పానం తీసినాక నా బతికేందుకు కొడుకు ఇయరనావోనే వాళ్ళ నాయన రాజయ్య వాళ్ళ తల్లి మాత్రం సరోయనవ్వ 2 కొడుకుల కన్నరు 1 బిడ్డలు కన్నరు నాకేంది నాకు 2 కొడుకులు అని రెక్కల్ల బొక్కల్ల లాగుకుంటే నా చిన్న కొడుకు సాగరు నువ్వు ఎక్కడా పోతివి కొడుకు తెల్లార పొద్దుకే 9 రోజులు పోయి 10వ రోజు నడుస్తుంది కొడుక. నా కొడుకు ముఖం చూస్తే బంతి పువ్వు అందమైన ముఖము కొడుకు. నేను కాని కట్టవు వేసి లేని కట్టవు వేసి నా కొడుకులు నేను సాదుకున్నా. కొడుకులారా మీకు పెళ్ళిళ్ళు అయ్యపోది, మీకు పేరంటాలు అయ్యపోది కొడుక. నువ్వు ఏడున్నా నాకు దురితయ్యేది కొడుకు. నా కొడుకు ఉన్నాడు నాకేందనుకున్నా నువ్వు ఇంత పని చేస్తావు అనుకోలేదు నా కొడుక. కొడుకు కన్న తల్లితోనే చెప్పినవురా కొడుకు, నీ కన్న తల్లితోనే చెప్పినవురా, నీ అన్న శేఖరుతోనే చెప్పినవు కొడుకు, నీ చెల్లెదురి చెమ్మతోనే చెప్పినవు రాయ్యా. ఇక రావే నానా నీ చేతి అన్నము ఆయన నీ చేతి అన్నము నేను తిన్నా, నా చేతి అన్నం మీకు బాకీ లేదు నాయన. నేను ఎవరో కొత్తిల్లు కట్టుకున్ననే పాపు. ఈ 10 రోజుల బట్టి 10 మంది కనిపిస్తే దొరికింది కానీ రేపెక్కడల్లా అక్కడ వేయక నాయన నా ఫోటో చూసుకుంటా మీరు బాధపడతారా. చెప్పెత్తు కొడుకు అయినాక నీ పానం తీసుకుంటే కొడుకు
నువ్వు చిన్ననాడు చచ్చిపోయిన కానీ ఇంత బాధ ఉండపోవు. నా కొడుకు ఏమన్నా దాస్తాడు అనుకున్నారా కొడుక? నీ ప్రాణం పోగా కొడుక, అవ్వయ్యా నీకు అవ్వయ్య నాదికి రాలేదా, నీ అన్నాదికి రాలేదా, నీ చెల్లాదికి రాలేదా? దక్కని మా కొడుకు దుఃఖం పెట్టిండు అని 10 రోజుల వాటి అవ్వయ్య బాధపడతల్లు. కొడుక మీరు నాకు ఎవ్వరు కొడుక ఎవ్వరు లేరు ఎవ్వరు లేరు తల్లిని మీ కొడతానా తల్లికి అంత ప్రేమ ఉన్నవే దాని మాటలను పిల్లలు ఇచ్చినట్టు ఇచ్చినా కూడా తల్లి అప్పుడు మాత్రం అనగా నా కొడుకు నన్ను ఇచ్చిండు ఇప్పటికైనా అని అప్పుడు మాత్రం అనగా కొడుకులకు ఓదార్చి తీర ధైర్యం చెప్పుకున్నది కనకవతి. అంటాడు 1 రోజు 2 రోజులు 3 రోజులు 21 రోజు నాడు మా ఇంటి ఆడబిడ్డ పేరు మా లక్ష్యం అన్నారు. అని ఆ యొక్క అప్పుడు అన్నలు మాత్రమే 18 ఏళ్ళ కొడుకులు పిల్లల గంటల్లో కడి ఎలా 5 ఏళ్ళ బిడ్డను చేసి మరి పల్లె వేసినాక 5 నోటి 6 6 నోటి 7 7 3 10 11 12 అప్పుడు కొడుకులు 25 ఆ యొక్క 26 ఏళ్ళ వీరపుత్రులు కనకవతి ఆ యొక్క మరి నా కొడుకులు నా విద్యను సాదుకుంటాను. నాడు 2 అన్నదమ్ములు 2 అన్నదమ్ములు ఎంతైనా యొక్క మరి మాత్రం తమ్ముడా మనం పెళ్లి చేసుకుంటే శల్యంగా ఆడవిల్ల నీ ఇంట్లో నువ్వు ఉంటావు, నా ఇంట్లో నేను ఉంటా. చెల్లెను ఆడుకునేటోళ్ళు ఉండరు. ఇద్దరు కలిసిమెలిసి ఉన్నప్పుడే చెల్లెకు పెళ్లి చేయాలి, చేతిలో పెట్టాలి, మనం పెళ్లి చేసుకోవాలి. కాంతం ఉండంగా కవును పెళ్లి కాకూడదు, పెళ్లి చేద్దాం అన్నప్పుడు చెల్లె దగ్గరికి వచ్చి చెల్లెకి పెళ్లి చేస్తున్నాం అయ్యా పెళ్లి చేస్తున్నా నేను కాదంటున్నా. సరే పర్వాలేదు అన్న మీ ఇష్టం కానీ వారి ఇప్పుడు నువ్వు ఒక పిల్లగాని తీస్తాను మన చెల్లె ఇంకో ఊరు పోదు ఇంకో చెల్లెని తీస్తాను అట్లా కాదురా. అలనాడు ఆ యొక్క మరి మాత్రం అయిన 4వ చక్రవర్తి దమయంతిని ఎట్లా పెళ్లి చేసుకున్నాడు? సాయవారం కట్టింది. రేణుక ఎల్లమ్మ యొక్క మనం మునుగాలను ఎట్లా పెళ్లి చేసుకున్నది? సాయవారం కట్టింది. మన చెల్లె కూడా చాలా సాయవారం అని ఆ యొక్క ఊళ్ళో కొన్ని ఉత్తరాలే రామంది సీమంది ఆ యొక్క మరి మాత్రం అందమైన దేవతలు అశ్పాల వినత్తారు, అన్నవతులు పొడల వినత్తారు అని ఆ యొక్క మరి తెల్లని కాగితం నల్లని చేయరాక ఊళ్ళో పొంటి ఉత్తరాల పల్లెల పొంటి పర్వాలు వేస్తే అందరూ వచ్చినాక మన చెల్లె ఇష్టం ఉన్న చూసుకుంటే పెళ్లి చేస్తాము. తెల్లని కాగితం మట్టి అది బసుకామల్ల పట్నం మా నాయన రామిరెడ్డి మాతల్ని కనకవతి అయ్యక వాళ్ళకి అన్న బిడ్డ మాత్రం మహాలక్ష్మి ఉత్తరం రాసి వెంకటరెడ్డికి పెళ్లి కాలే, బుచ్చిరెడ్డి పెళ్లి అయింది. కోడి వెంకటమ్మ దొరసాను ఎప్పుడు వచ్చింది మా కుటుంబం అన్నాడు. ఈ తమ్ముడు బర్ర కాస్తాడు. మరి 2 రోజుల బట్టి బర్ర కాస్తాడు వీడు. నాకు
పిల్లలకు భార్య అనుకోని తమ దగ్గరికి వచ్చి తమ్ముని తీసుకోవాలి సంసారం చూసుకోవాలి నేనంటే తమ్ముడు తమ్ముడు కానీ ఓనాడు వదిలి వాళ్ళ మాట్లాడి నీ మనసు కలుపు అంటది అనుకోని ఆ తమ్ముడు తీసుకోవద్దన్నమాట 7 గంటలు